అందరికీ నమస్కారం. గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్కి స్వాగతం. ఓం ఆదిత్యాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ధనుస్సు రాశివారికి 2026 ఏప్రిల్ 20 సోమవారం, 21 మంగళవారం, 22 బుధవారం, 23 గురువారం రాశిఫలాలు. ప్రియమైన వీక్షకులారా, మీరు ప్రతిరోజూ మా వీడియోలను చూస్తున్నారు, మాకు మీ ప్రేమను చూపిస్తున్నారు. కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. నిజంగా చెప్పాలంటే మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకోసం చాలా విలువైనది. ఈ చిన్న సహాయం మా వంటి చిన్న ఛానల్కి పెద్ద బలమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మీ ఒక్క షేర్ వలన ఇంకెవరైనా ఈ సమాచారం తెలుసుకొని ఉపయోగం పొందగలరు. మరొక చిన్న మనవి, ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి. మీ ఆధ్యాత్మిక భావన మాకు ఎంతో ఆనందాన్నిస్తుంది. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీరు చూస్తున్నారు, కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీకోసం ఎంతో ప్రేమతో, శ్రద్ధతో ఈ వీడియోను తయారు చేస్తున్నాం. దయచేసి గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆదరణే మా శక్తి. ధన్యవాదాలు. ధనుస్సు రాశివారికి ఈ 4 రోజులు సులభంగా కనిపించినా లోపల ఎన్నో మార్పులను కలిగించే సమయం. మీరు ఒక పని ప్రారంభించినప్పుడు మంచి ఉత్సాహంతో ముందుకు వెళతారు. కానీ మధ్యలో అనుకోని అడ్డంకులు వస్తాయి. పనులు పూర్తవడానికి ఆలస్యం కావడం, ఇతరులపై ఆధారపడాల్సి రావడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఈ ఆటుపోట్లు మీ సామర్థ్యాన్ని తగ్గించడానికి కాదు, మీలో ఉన్న అసహనాన్ని తగ్గించడానికి వచ్చిన పరీక్షలు. మీరు ఎంత శాంతంగా, స్థిరంగా ఉంటే అంత త్వరగా ఈ సమస్యలను అధిగమించగలుగుతారు. మీరు గతంలో చేసిన చిన్న తప్పులు ఇప్పుడు మీకు అడ్డంకులుగా కనిపిస్తాయి. అందుకే ఈ సమయంలో ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. ఒక పనిని పూర్తి చేసే ముందు అన్ని కోణాల్లో ఆలోచించడం అవసరం. ఇది మీ జీవితాన్ని నెమ్మదిగా కానీ బలంగా మార్చే దశ. ఈ ఆటుపోట్లు మీలో ఒక కొత్త స్థిరత్వాన్ని తీసుకువస్తాయి. ఈ కాలంలో మీరు అనుభవించే అవమానాలు మీ మనసును లోతుగా గాయపరుస్తాయి. మీరు చేసిన మంచి పనులను కూడా కొంతమంది గుర్తించకుండా మీపై అనుమానాలు పెంచుతారు. ఇది మీలో ఒక బాధను కలిగిస్తుంది. మీరు నిజాయితీగా ఉన్నప్పటికీ మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల మీరు బాధపడతారు. కొన్నిసార్లు మీకు దగ్గరగా ఉన్నవారే మిమ్మును అర్థం చేసుకోకపోవడం మరింత కష్టమనిపిస్తుంది. ఈ పరిస్థితిలో మీరు మౌనం పాటించడం నేర్చుకోవాలి. ప్రతి విషయానికి స్పందించడం అవసరం లేదు. మీ విలువను ఇతరుల మాటలతో కొలవకండి. ఈ అవమానాలు మీలో ఒక బలాన్ని పెంచుతాయి. మీరు అర్థం చేసుకోవడానికి ఇది ఒక అవకాశం. ఈ దశ ముగిసిన తర్వాత మీరు మరింత ధైర్యంగా మారుతారు. ఈ సమయంలో కుటుంబంలో చిన్న విషయాలకే పెద్ద గొడవలు రావచ్చు. మీ అభిప్రాయాలు ఇతరులకు అంగీకరించబడకపోవడం వల్ల విభేదాలు పెరుగుతాయి. మీరు చెప్పే మాటలు కఠినంగా వినిపించడం లేదా మీరు చెప్పిన ఉద్దేశం సరిగ్గా అర్థం కాకపోవడం వల్ల సమస్యలు పెరుగుతాయి. ఇంట్లో పెద్దవారితో కూడా కొంత దూరం ఏర్పడే అవకాశముంది. సమాజంలో కూడా మీపై అపార్థాలు పెరుగుతాయి. మీరు చేసిన పనులను కొంతమంది తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఇది మీ ప్రతిష్టపై కొంత ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మీరు సహనం పాటించాలి. ప్రతి విషయానికి స్పందించకుండా సమయానికి విషయాన్ని వదిలేయడం మంచిది. మాటల కంటే మౌనం ఈ సమయంలో ఎక్కువ ఉపయోగపడుతుంది. ఈ కష్టాల మధ్య ఒక గొప్ప విషయం ఏమిటంటే, ఈ కాలం తర్వాత మీ జీవితంలో ఒక కొత్త దారి ప్రారంభమవుతుంది. మీరు ఒక కొత్త ఆలోచనతో ముందుకు సాగడం ప్రారంభిస్తారు. మీరు గతంలో చేసిన తప్పులను సరిచేసుకోవడానికి ఇది సరైన సమయం. ఈ సమయంలో ఒక మంచి అవకాశం మీ ముందుకు రావచ్చు. అది చిన్నదిగా కనిపించినా మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. మీరు దేవునిపై విశ్వాసం పెంచుకుంటే ఈ మార్పును మీరు స్పష్టంగా అనుభవిస్తారు. మీలో ఒక కొత్త ధైర్యం, ఒక కొత్త ఆశ కలుగుతుంది. ఈ కాలంలో ధన సంబంధిత విషయాలు కొంత కఠినంగా ఉంటాయి. మీరు ఎంత సంపాదించినా ఖర్చులు పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇంటి అవసరాలు, అప్పులు, అనుకోని ఖర్చులు కలిసి మీపై ఒత్తిడిని పెంచుతాయి. మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం రాకపోవడం వల్ల నిరుత్సాహం కలుగుతుంది. కానీ ఇది తాత్కాలికం మాత్రమే. మీరు ఈ సమయంలో ధనాన్ని జాగ్రత్తగా వినియోగిస్తే భవిష్యత్తులో మంచి స్థిరత్వం పొందగలుగుతారు. అవసరం లేని ఖర్చులను పూర్తిగా తగ్గించాలి. చిన్న చిన్న పొదుపులు కూడా మీకు పెద్ద సహాయంగా మారుతాయి. మీరు కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా ఆలోచించాలి. ఈ కష్టకాలం మీకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది.
ధనాన్ని ఎలా నిర్వహించాలో. మీరు ఈ పాఠాన్ని నేర్చుకుంటే భవిష్యత్తులో మీరు ఆర్థికంగా బలంగా మారుతారు. ఈ కాలంలో బయట జరిగే పరిణామాల కంటే మీలో జరిగే ఆలోచనలే మీకు ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఒకేసారి ఎన్నో విషయాలు మీ మనసులో తిరుగుతుంటాయి. ఒక నిర్ణయం తీసుకున్న వెంటనే మరో ఆలోచన రావడం వల్ల మీరు స్థిరంగా ఉండలేకపోతారు. ఈ గందరగోళం మీలో అలసటను పెంచుతుంది. మీరు మాట్లాడకపోయినా లోపల ఎంతో ఒత్తిడి అనుభవిస్తారు. అందుకే ఈ సమయంలో మీకు అత్యవసరంగా కావలసింది అంతరంగ శాంతి. ప్రతిరోజూ కొద్దిసేపు ఒంటరిగా కూర్చుని మీ ఆలోచనలను గమనించండి. మీరు ఏమి అనుకుంటున్నారు, ఎందుకనుకుంటున్నారు అన్నది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ మనసును బలవంతంగా ఆపాల్సిన అవసరం లేదు. దానిని నెమ్మదిగా ప్రశాంతం చెయ్యాలి. ప్రకృతి మధ్యలో నడక చేయడం, ఉదయం సూర్యోదయం చూడడం, పూజలో పాల్గొనడం వంటి అలవాట్లు మీలో శాంతిని పెంచుతాయి. మీరు మీ మనసును అర్థం చేసుకున్నప్పుడు బయటి సమస్యలు అంతగా భయంకరంగా అనిపించవు. ఈ కాలంలో మీలో ఒక ప్రత్యేకమైన మార్పు కనిపిస్తుంది. మీరు దేవుని గురించి ఎక్కువగా ఆలోచించడం ప్రారంభిస్తారు. కష్టాల్లా ఉన్నప్పుడు సహజంగానే మనసు భగవంతుడి వైపు మొగ్గుతుంది. మీరు పూజలు చేయడం, దేవాలయానికి వెళ్లడం, మంత్రాలు జపించడం వంటి పనులపై ఆసక్తి పెరుగుతుంది. ఇది మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. మీరు చేసిన ప్రార్థన వెంటనే ఫలితం ఇవ్వకపోయినా అది మీలో ఒక నమ్మకాన్ని పెంచుతుంది. మీరు ఒంటరిగా లేరని, ఒక దివ్యశక్తి మీకు అండగా ఉందని మీరు అనుభవిస్తారు. ఈ సమయంలో మీరు పెద్దగా ఆడంబరమైన పూజలు చెయ్యాల్సిన అవసరం లేదు. హృదయపూర్వకమైన భక్తి చాలు. మీ మనసులోని నిజమైన భావంతో దేవుణ్ణి స్మరించండి. అదే మీకు శాంతినిస్తుంది. ఈ కాలంలో పెద్ద విజయాలు లేకపోయినా చిన్న చిన్న విషయాల్లో మీరు ఆనందాన్ని కనుగొంటారు. ఒక చిన్న మంచి వార్త, ఒకరి నుండి వచ్చిన ప్రోత్సాహం, ఒక చిన్న విజయం మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. మీరు ఇంతవరకు పెద్ద లక్ష్యాల కోసం పరుగులు తీస్తూ ఈ చిన్న ఆనందాలను గమనించకపోయి ఉండవచ్చు. కాని ఇప్పుడు మీరు వాటి విలువను అర్థం చేసుకుంటారు. కుటుంబంతో గడిపే సమయం, స్నేహితులతో మాట్లాడే క్షణాలు, ప్రశాంతంగా గడిపే ఒక ఉదయం ఇవి మీ జీవితాన్ని అందంగా మారుస్తాయి. ఈ చిన్న ఆనందాలే మీకు ముందుకు వెళ్లడానికి శక్తినిస్తాయి. మీరు ఈ క్షణాలను ఆస్వాదించడం నేర్చుకుంటే మీ జీవితం మరింత సంతృప్తిగా మారుతుంది. ఈ కాలంలో కొన్ని సంఘటనలు మీన్ను ఆశ్చర్యపరుస్తాయి. మీరు ఊహించని విధంగా కొన్ని పనులు సులభంగా పూర్తవుతాయి. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక విషయం అకస్మాత్తుగా మీకు అనుకూలంగా మారుతుంది. మీరు కలిసే కొంతమంది వ్యక్తులు మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేగా ఉంటారు. వారి మాటలు మీలో కొత్త ఆశను కలిగిస్తాయి. మీరు గతంలో చేసిన ఒక మంచి పని ఇప్పుడు మీకు లాభంగా మారుతుంది. మీరు మరచిపోయిన ఒక సహాయం ఇప్పుడు మీకు ఉపయోగపడుతుంది. ఈ అనుభవాలు మీలో ఒక నమ్మకాన్ని పెంచుతాయి. మీరు చేస్తున్న ప్రయాణం సరైలదే అని మీరు గ్రహిస్తారు. ఇది మీకు ముందుకు సాగడానికి ధైర్యాన్నిస్తుంది. మీరు చాలా ఒత్తిడిలో ఉన్నప్పుడు మీరు ఎవరిని ఆశ్రయించాలో తెలియకపోయినా ఒక వ్యక్తి అనుకోకుండా మీ జీవితంలోకి వస్తారు. వారు మీకు అవసరమైన సహాయం అందిస్తారు. ఈ సహాయం కేవలం ధనరూపంలో కాకపోవచ్చు. ఒక మంచి సలహా, ఒక సరైన మార్గదర్శకం లేదా ఒక చిన్న ప్రోత్సాహం కూడా మీ జీవితాన్ని మార్చగలదు. మీరు ఊహించని వ్యక్తుల నుండి ఈ సహాయం రావడం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇది మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తుంది. మీరు ఒంటరిగా లేరని. ఈ సహాయాన్ని గౌరవంగా స్వీకరించాలి. కృతజ్ఞతతో ఉండాలి. భవిష్యత్తులో మీరు కూడా ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈ అనుభవం మీలో మానవత్వాన్ని పెంచుతుంది. మీరు ఇతరులను అర్థం చేసుకుంటారు. ఇది మీ వ్యక్తిత్వాన్ని మరింత ఉన్నతంగా మార్చుకుంటుంది. ఈ కాలంలో మీరు అనుభవించే ప్రతి పరిస్థితి మీ సహనాన్ని గట్టిగా పరీక్షిస్తుంది. మీరు ఒక పని ప్రారంభించినప్పుడు వెంటనే ఫలితం రావాలని ఆశపడతారు. కానీ ఫలితాలు ఆలస్యంగా రావడం వల్ల మీలో అసహనం పెరుగుతుంది. మీరు ఎంతో శ్రమించి చేసిన పనికి గుర్తింపు రాకపోవడం, మీరు ఆశించిన మద్దతు దొరకకపోవడం వంటి పరిస్థితులు మీను బాధపెడతాయి. ఈ సమయంలో మీరు త్వరగా నిరుత్సాహానికి లోనవుతారు. కాని ఈ దశలో మీరు నేర్చుకోవలసిన ముఖ్యమైన విషయం సహనం. సహనమంటే కేవలం ఎదురుచూడడం కాదు, నమ్మకంతో ఎదురుచూడడం. మీరు చేస్తున్న పనిపై విశ్వాసం ఉంచి ఆ పనిని పూర్తి చెయ్యడానికి పట్టుదలతో ఉండాలి. మీరు ఈ కష్టాలను ఓర్పుతో ఎదుర్కొంటే
మీలో ఒక బలమైన మనస్సు ఏర్పడుతుంది. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులొచ్చినా మీరు తట్టుకునే శక్తి పొందుతారు. ఈ దశ మిన్ను మానసికంగా మరింత దృఢంగా మారుస్తుంది. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న కఠిన పరిస్థితులు క్రమంగా మారడం ప్రారంభమవుతుంది. మీరు గమనించకపోయినా మీ చుట్టూ వాతావరణం కొద్దికొద్దిగా మారుతుంది. మీకు ఇబ్బంది కలిగించిన వ్యక్తులు దూరమవడం, మీకు మద్దతుగా నిలిచే వ్యక్తులు దగ్గరవడం జరుగుతుంది. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక పరిణామం ఇప్పుడు మీకు అనుకూలంగా మారవచ్చు. మీరు గతంలో ఎదుర్కొన్న సమస్యలు ఇప్పుడంతగా పెద్దగా అనిపించవు. మీరు వాటిని సులభంగా ఎదుర్కోగలుగుతారు. ఇది మీలో వచ్చిన మార్పుకు సంకేతం. మీ ఆలోచనలు కూడా మారడం ప్రారంభమవుతాయి. మీరు సమస్యలపై కాకుండా పరిష్కారాలపై దృష్టి పెట్టడం మొదలుపెడతారు. ఇది మీ విజయానికి దారితీస్తుంది. ఈ కాలంలో మీకు ఒక ఆశ్రయం లభిస్తుంది. అది ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, లేదా ఒక అవకాశంగా రావచ్చు. మీరు ఇంతవరకు అనుభవించిన అనిశ్చితి తగ్గి ఒక స్థిరమైన మార్గం కనిపిస్తుంది. మీకు సలహా ఇచ్చే, మీకు ధైర్యం చెప్పే ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. వారు మీకు మార్గదర్శకులుగా మారతారు. మీరు తీసుకునే నిర్ణయాలలో వారు మీకు సహాయం చేస్తారు. ఈ ఆశ్రయం మీకు కేవలం భద్రతనే కాదు, ఒక నమ్మకాన్ని కూడా ఇస్తుంది. మీరు ఇక ఒంటరిగా లేననే భావన మీలో బలాన్ని పెంచుతుంది. మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితం మరింత స్థిరంగా మారుతుంది. ఈ దశ మీకు ఒక కొత్త ప్రారంభాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మీరు కొన్ని చిన్న చిన్న మార్పులను గమనిస్తారు. ఇవి భవిష్యత్తులో రాబోయే మంచి కాలానికి సంకేతాలు. మీరు చేసిన పనులకు గుర్తింపు రావడం ప్రారంభమవుతుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే విషయాలను ఇతరులు గౌరవించడం మొదలుపెడతారు. మీకు కొత్త అవకాశాలు రావడం, మీకు అనుకూలంగా పరిస్థితులు మారడం వంటి సంకేతాలు కనిపిస్తాయి. ఇవి మీ జీవితంలో ఒక మంచి దశ ప్రారంభమవుతుందని సూచిస్తాయి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఆలోచించి ముందుకు సాగాలి. మీరు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఈ కాలం మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తుంది. మీ భవిష్యత్తు మంచి దిశలో ఉంది. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలన్నీ మీకు ఒక మంచి దశను అందించడానికి మాత్రమే. మీరు మీలో ఒక కొత్త ఉత్సాహాన్ని అనుభవిస్తారు. మీరు గతాన్ని మరిచిపోయి భవిష్యత్తు గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇది మీలో ఒక సానుకూల మార్పు. మీ లక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. మీరు ఏ దిశలో వెళ్లాలో అర్థమవుతుంది. ఈ స్పష్టత మీకు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయం చేస్తుంది. మీరు ఈ దశలో కృషి చేస్తే భవిష్యత్తులో మీరు ఎంతో సంతోషంగా జీవించగలుగుతారు. ఈ కాలం మీ జీవితానికి ఒక కొత్త ఆశను ఇస్తుంది. ధనస్సు రాశివారికి సహజంగా ధైర్యం, నిస్సంకోచం, నిజాయితీ ప్రధాన గుణాలు. మీరు ఏమనుకుంటే అదే నేరుగా చెప్పే స్వభావం కలిగుంటారు. ఇది చాలా సందర్భాల్లో మీకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. మీరు సత్యాన్ని నిలబెట్టే వ్యక్తి. అయితే ఇదే స్వభావం కొన్నిసార్లు మీకు సమస్యగా మారుతుంది. మీరు చెప్పే మాటలు కఠినంగా వినిపించడం వల్ల ఇతరులు బాధపడే అవకాశం ఉంటుంది. మీరు నిజం చెప్పినా చెప్పే విధానం కొంచెం మృదువుగా ఉండాలి. మీరు కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఆసక్తి చూపుతారు. ప్రయాణాలు, జ్ఞానం, ఆధ్యాత్మికత మీకిష్టం. మీరు ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానిని పూర్తి చేసే వరకు వెనక్కి తగ్గరు. కానీ కొన్నిసార్లు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం, ఆలోచించకుండా స్పందించడం వల్ల తప్పులు జరుగుతాయి. మీరు ఈ లక్షణాలను నియంత్రిస్తే మీ వ్యక్తిత్వం మరింత శక్తివంతంగా మారుతుంది. ఈ కాలంలో మీ వ్యక్తిగత జీవితం కొంత గందరగోళంగా అనిపించవచ్చు. మీరు బయట బలంగా కనిపించినా లోపల మీరు అనేక సందేహాలతో ఉంటారు. మీరు మీ బాధలను బయటకు చెప్పకుండా మీలోనే దాచుకోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. మీరు ఇతరులకు సహాయం చేస్తారుగాని మీ సమస్యలను పంచుకోలేకపోతారు. ఈ సమయంలో మీరొక విశ్వసనీయ వ్యక్తిని ఎంచుకుని మీ భావాలను పంచుకోవాలి. మీ మనసులో ఉన్న విషయాలను బయటకు చెప్పడం ద్వారా మీకు తేలికగా అనిపిస్తుంది. మీరు మీకు సమయం కేటాయించాలి. మీకు ఇష్టమైన పనులు చేయడం, ప్రశాంతంగా గడపడం మీకు చాలా అవసరం. ప్రేమ సంబంధాల్లో ఈ కాలంలో కొంత ఒత్తిడి కనిపిస్తుంది. మీరు మరియు మీ భాగస్వామి మధ్య అపార్థాలు రావచ్చు. చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉంది. మీరు చెప్పే మాటలు సరిగ్గా అర్థం కాకపోవడం, మీ భావాలను సరిగ్గా వ్యక్తపరచలేకపోవడం వల్ల సమస్యలు పెరుగుతాయి. కొన్నిసార్లు మీరు మౌనం పాటించడం కూడా సమస్యను మరింత పెంచుతుంది. ఈ పరిస్థితిలో ముఖ్యంగా చేయాల్సింది స్పష్టంగా మాట్లాడ్డం. మీరు మీ భావాలను నిజాయితీగా చెప్పాలి. అదే సమయంలో ఎదుటివారి భావాలను కూడా గౌరవించాలి. అహంకారం తగ్గించడం చాలా అవసరం. మీరు ఒక అడుగు వెనక్కి వేస్తే సంబంధం కాపాడుకోవచ్చు. ప్రేమలో గెలుపంటే వాదనలో గెలవడం కాదు, బంధాన్ని నిలబెట్టుకోవడం. వివాహితులకు ఈ కాలంలో కొంత ఒత్తిడి ఉంటుంది.
కుటుంబ బాధ్యతలు, ధన సమస్యలు, అభిప్రాయ భేదాలు కలిసి బంధంపై ప్రభావం చూపుతాయి. మీరు మరియు మీ జీవిత భాగస్వామి మధ్య భావోద్వేగ దూరం పెరగవచ్చు. ఇది మాటల లోపం వల్ల ఎక్కువగా జరుగుతుంది. ఈ పరిస్థితిని సరిచేయడానికి మీరు ముందుగా మాట్లాడాలి. మీ సమస్యలను మీలోనే ఉంచుకోకుండా మీ భాగస్వామితో పంచుకోవాలి. ఇంట్లో చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చకుండా వాటిని వెంటనే పరిష్కరించాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, గౌరవించడం చాలా అవసరం. కలిసి గడిపే సమయాన్ని పెంచితే మీ బంధం మరింత బలపడుతుంది. ఈ దశను మీరు సహనంతో దాటితే భవిష్యత్తులో మీ వివాహ జీవితం మరింత సంతోషంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ కాలంలో దృష్టి కొంత తగ్గే అవకాశం ఉంది. మీరు చదువుపై పూర్తి దృష్టి పెట్టాలి. అనవసర ఆలోచనలు తగ్గించి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలి. ఉద్యోగస్థులకు పనిలో ఒత్తిడి ఉంటుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసిన కృషికి గుర్తింపు ఆలస్యంగా వచ్చినా అది ఖచ్చితంగా వస్తుంది. ధన విషయాల్లో జాగ్రత్త అవసరం. ఖర్చులను నియంత్రించాలి. చిన్న చిన్న పొదుపులు భవిష్యత్తులో పెద్ద సహాయంగా మారతాయి. కొత్త అవకాశాలు క్రమంగా మీకు లభిస్తాయి. పరిహారాలు: ప్రతిరోజూ ఉదయం సూర్యునికి నీరు సమర్పించండి. గురువారం పసుపు దానం చేయండి. అమ్మవారికి దీపం వెలిగించండి. ఓం దుం దుర్గాయై నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజూ భక్తితో జపిస్తే మీ జీవితంలో శాంతి, ధైర్యం, సంతోషం క్రమంగా పెరుగుతాయి. ప్రియమైన వీక్షకులారా, మీరు ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ధనుస్సు రాశివారికి ఈ రోజు చెప్పిన విషయాలు మీ జీవితంలో కొంత మార్గదర్శకంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. మీరు ఎదుర్కొంటున్న కష్టాల్లో ధైర్యంగా నిలబడి ముందుకు సాగాలని మా ఆకాంక్ష. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే తప్పకుండా మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి. మీ ఒక్క పంచిక వలన మరొకరికి కూడా ఈ జ్ఞానం చేరుతుంది. ఇంకా మా గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ను సభ్యత్వం పొందకపోతే ఇప్పుడే సభ్యత్వం పొందండి. మీ ఆదరణ, మీ మద్దతు మాకోసం చాలా విలువైనవి. మీరంతా ఇలాగే మాకు తోడుగా ఉండి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. నమస్కారం.